స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం. మొత్తం అంతా అలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఈ థ్రెట్ నేపథ్యంలో మనం ఈ అలలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. వాయువ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని కొనసాగుతున్న అల్పపీడనం అయితే అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. రేపు ఉత్తర బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాగల 5 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరిస్తుంది. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ తీరం వెంబడి సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తే మనం చూడొచ్చు. ఇప్పుడు అదే క్రమంలో అయితే మనకి విశాఖ సముద్ర తీరం చాలా అలజడిగా ఈ కెరటాలు అయితే ఉవ్వెత్తున పడుతున్నాయని చెప్పాలి. అయితే ఈ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తారు. రాగల 5 రోజుల పాటు కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం అయితే ఈ నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్తే తీవ్ర ఇబ్బందుల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కావున మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో గరికపాలెంలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు అయితే ఆనుకొని కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్న అల్పపీడనం. అయితే ఈ అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. వీటి ప్రభావంతో రాగల 5 రోజుల్లో ఏపీలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ థ్రెట్ అయితే ఈ అలలు ఏ విధంగా ఉన్నాయి, 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గాలులు వీచే క్రమంలో అయితే మొత్తానికి సముద్రం తీరం అయితే చాలా అలజడిగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే లోతట్టు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్పి ఆల్రెడీ ఈ విశాఖ అలాగే అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసు, కలెక్టరేట్ సిబ్బందిని అయితే అప్రమత్తం చేసింది ఏపీ గవర్నమెంట్. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే హోంశాఖ మంత్రి అనిత మొత్తం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడి మొత్తం అందరినీ అధికారులను అయితే అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ అల్పపీడనం బలపడిన నేపథ్యంలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ అనిత అయితే అధికారులకు అయితే స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులో అయితే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఎప్పుడు ఏ వర్షాలు తీవ్రం పెరిగినా ఈ నేపథ్యంలో మొత్తం అన్ని సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ వాతావరణం సంబంధించి విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి కెమెరామ్యాన్ కృష్ణతో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.